Okay, thank you very much. Good morning and happy Sabbath. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఈ చక్కటి విశ్రాంతి దిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క డివైన్ సర్వీస్ కి మనం జాయిన్ అవ్వక ముందు 1 or 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మొదటిగా మీ అందరి సహకారంతో గత 13వ తారీఖు నుండి సెప్టెంబర్ నెల ఈ రోజు వరకు కూడా చక్కటి ఉద్యోగ కూటాలు యొక్క లాలపేట విజయగూడ ప్రాంతం నుండి జరుపుట కొరకు దేవుడు మనకు సహాయం చేసినందుకు ముందుగా దేవునికి వందనాలు. అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎంతగా సహకరించారు అంటే అనుదినము కూడా దేవుని మహిమపరచాలి, ఇంకా ఇదే సమయానికి అనే రీతిగా ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆన్లైన్ లో జాయిన్ అయ్యి మీకు దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని స్తుతించినందుకు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మనకి ఒక 14 రోజులు కూడా చక్కటి వర్తమానాలతో మనల్ని ఆత్మీయంగా బలపరిచినటువంటి దేవుని సేవకులు కూడా ఫస్ట్ మాథ్యూ గారు, అలాగే మిస్టర్ డానియల్ కుమార్ గారు, అలాగే మన యొక్క హైదరాబాద్ మెట్రో సెక్షన్ అధ్యక్షులైనటువంటి పాస్టర్ కె క్రిస్టోఫర్ గారు, వీరి ద్వారా అలాగే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కూడా నేను 3 దినాలు అందులో వాక్యాన్ని బోధించే ధన్యత ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ మనందరం ఆత్మీయంగా బలపడ్డాము. ఈ సహవాసంలో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. మన దినాన్ని వర్కర్స్ మీటింగ్ లో మన నాయకులు చెప్పిన మాట ఒకటే, గతించిన ఈ యొక్క 6 మాసాలు కూడా ఇది ఒక చీకటి యుగంలాగా మనం అనుకోవటం, కలిగినటువంటి శ్రమను బట్టి మళ్ళీ తిరిగి నూతనమైనటువంటి జీవిత విధానాలను మనం ప్రారంభించుకుంటూ వెళ్ళాలి. న్యూ లివింగ్ లైఫ్ అనమాట. ఈ జీవితంలో మనము అలా జీవించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. నిజమండి, అది మనందరం కూడా జరిగినటువంటి శ్రమలను మర్చిపోయి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి విరోధి ఎవడు, గత రాత్రిని కూడా నేర్చుకున్నాం. కనుక దేవుని యందు భయభక్తులతో మనం జీవిస్తూ మనం అటు ఆశీర్వాదాలకు యోగ్యం అవ్వాలని విశ్వసిస్తున్నాను. అలాగే అనుదిన కార్యక్రమాలతో పాటుగా ప్రతి విశ్రాంతి దినాన్ని కూడా ఇంకా దేవాలయంలో ఈ రీతిగా ఆరాధన జరుగుతూ ఉంటుంది. అందరినీ కూడా అలౌ చేస్తున్నారు. గత 4 వారాల నుంచి కూడా నేను అనౌన్స్ చేశాను. కానీ మన యొక్క వ్యక్తిగత యొక్క ఆరోగ్య భద్రత చాలా ప్రాముఖ్యం. అది మనమే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శానిటైజర్స్ ఉంటుంది ఇక్కడ. అలాగే మనం కూడా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీగా మనం ధరించుకొని రావటం మనకి అది భద్రత. ఈ విధంగా మనం సిద్ధపడి యొక్క దేవుని మహిమపరచులో ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తూ మరొక్కసారి ఈ యొక్క లాలపేట విజయగూడ సంఘ బిడ్డలకును అలాగే విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీరు నన్ను బలపరుస్తూ ఆత్మీయంగా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళేటప్పుడు సహకరిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. స్తుతించు సర్వ
పరిశుద్ధుడైన దేవ, ప్రేమ స్వరూపమైన ప్రభు యేసుని నామమున స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ విశ్రాంతి దిన సమయంలో మీ సన్నిధిలో ఉన్నటువంటి వారిని, మీ వాక్యం వింటున్నటువంటి వారు ఎక్కడున్నప్పటికీ వారి కచేరీకి ఆశీర్వదించి జీవించమని, ఈ యొక్క సింహాసనం నుండి వచ్చినటువంటి వాక్యం వర్తమానం మా జీవితంలో మార్చి మీ యొక్క ప్రత్యేకమైన జనాంగంగా తీర్చిదిద్దుమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నుంచినట్లయితే ప్రారంభ పాట యేసే నా పరిహారి పాట పాడుతున్నాం. మనకి ఇచ్చినటువంటి సాంగ్ షీట్ నుంచి నాలుగవ పాట పాడుతూ దేవుని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ లేచి నుంచినట్లయితే యేసే నా పరిహారి పాట ద్వారా దేవుని మహిమపరచాలి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. Hare
59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు దైవ సేవకులు ఎన్నుకున్నటువంటి మూలవాక్యం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మరి ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, ఘనమైన దేవ, మీకే వందనాలు తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని తండ్రి మీ యొక్క దేవాలయంలో కూడుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీ యొక్క కృప నుంచి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతయు తండ్రి నైనా మేమందరం మిమ్మల్ని స్తుతించి మహిమపరచు తండ్రి, మీతో ఆనందించే భాగ్యాన్ని దయచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఒక్క విశ్రాంతి దినం మీ యొక్క దేవాలయంలో గడుపుట 1000 దినములతో సమానమని చెప్పుచున్నాం తండ్రి. అట్టి ఆధిక్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తి తండ్రి విశ్వాసంలో మమ్మల్ని నిలువబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, విశ్వాసులకు ఏ కొదువ లేకుండా సమృద్ధి దీవెలతో నేను నడిపిస్తానని వాగ్దానం చేసిన మా గొప్ప తండ్రి, మీరు మాపై చూపిస్తున్న ప్రేమకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ చదువుకున్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మేము చేసే అనేక క్రియలను బట్టి ప్రభా మేము మీ దగ్గరకు రాలేకపోతున్నాం తండ్రి. వాటన్నిటినైనా మేము నైనా మా యొక్క తప్పులను సమస్తమును మీ యొక్క సన్నిధిలో ఒప్పుకొని తండ్రి మీకు అతి చేరువుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మీ యొక్క సేవకులు మీరు ఎన్నుకున్న తండ్రి, మీ యొక్క సేవలోనైనా బహుగా వాడుకున్నటువంటి నైనా దైవ సేవకుల తండ్రి వాక్యాన్ని నైనా బోధించబోచుండగా మా యొక్క హృదయాలను సమస్తమును మీపైన కేంద్రీకరించి తండ్రి మీరు ఆ బిడ్డ ద్వారా మాట్లాడిన వాక్యాన్ని విని గ్రహించి నాయన మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో బలంగా ఎదుగుటకు సహాయం చేయమని మా యొక్క సమస్తం పైన మీ యొక్క ఆత్మను కుమరించి మీ యొక్క దైవ సేవకులైనటువంటి నా తండ్రి మీ యొక్క నా తండ్రి సేవకులు గొప్పగా నైనా ఎంతో నా తండ్రి యొక్క 3 దినములను మమ్మల్ని నైనా యొక్క మీటింగ్లోనైనా ఆధ్యాత్మిక జీవితంలో నడిపిస్తున్నారు. ఆ బిడ్డ పైన మీ యొక్క ఆత్మను కుమరించి నోటి బూరగా మీరుండి మా హృదయాలతో మాట్లాడినైనా మమ్మల్ని సరిచేయమని సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది నేను మేము మీ ఆశీర్వాదాలకు అరుగులొకటకు నేను మమ్మల్ని దీవించమని యేసు క్రీస్తు నామం పేట అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యత సజీవులుగా బలవంతులుగా ఈరోజు మనము దేవుని సన్నిధిలో నిలబడుకోవడం ఇదంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సామర్థ్యం అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం మనకు తెలియకొస్తుంది. దయచేసి ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేద్దామా? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 8 వర్సెస్ 18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి? ఈరోజు చక్కటి ఆరోగ్యంతో మనం ఉండి మన యొక్క ఉద్యోగాల్లో మన వ్యాపారాల్లో మనము ఇంత ఆశీర్వదించబడ్డాము అంటే అది దేవుడు మనకు మన ఎడల ఆయనకున్నటువంటి గొప్ప కనికరము కృప. ఈరోజు మన పితరులతో మన పితరుడైనటువంటి అబ్రహాం గురించి మనకి మొదటి దినాన్ని చెప్పారు. ఆ యొక్క విశ్వాసులకు తండ్రి అయినటువంటి మన పితరుడు ఆయనకు వాగ్దానం చేసినట్టుగా ఆయన బిడ్డలైనటువంటి మనందరినీ ఆయన కాపాడుతున్నారు.
ప్రియ సహోదరి సహోదరుడా, అది నీవు విశ్వసించినట్లయితే, నీవు పొందుకున్న మేలులను బట్టి దేవునికి ఈ సమయంలో దశమ భాగంలో కృతజ్ఞత కానుకలు దేవునికి మనం సమర్పించుకుంటుండగా 424వ పాట 424 యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ఈ పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. గడిచిన దినములన్నీ తండ్రి మీ చల్లని రెక్కల కింద కాచి కాపాడి తండ్రి మీకు మందిరంలో చేరి మీకు స్తుతించి గణపరిచి మహిమపరిచి మీకు బట్టి వందనాలు ప్రభా. ఎత్తబడిన వాక్యములు తండ్రి మానవుల నిమిత్తం ప్రార్థన చేయించున్నాం తండ్రి. నేను మీకు సేవ నిమిత్తము తండ్రి నేను వాడుకున్న తండ్రి 30 60 నేను వెంటనే దిగలు కుమ్మరిస్తున్న తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీకు మహాకరోనా వైరస్ వచ్చి మమ్మల్ని చక్కగా లేవనెత్తి తండ్రి ఏ అపాయం మా చెత్తకు చేరనీయలేదేవో నీకు వందనాలు ప్రభు. అవును తండ్రి, ఎప్పుడైనా నీ బిడ్డలు తండ్రి ఏనైనా కోడి తన రెక్కల కింద ఏ విధంగానైనా దాచుకున్నావు ఆ విధంగా మమ్మల్ని దాచి ప్రభు సురక్షితంగా భద్రం రప్పించినావు తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఎక్కడైనా నేను 2 ముగ్గురు చేరి నా నామను ప్రార్థిస్తాను ప్రభు, వారి మధ్యలో ఉంటారని అన్న మా ప్రియ పరలోకం తండ్రి, మీరు మా మధ్య నుండి ప్రతిరోజు మా ప్రార్థన విన్నపములు విని తండ్రి మాకు సమాధానం ఇచ్చిన మా ప్రియ పరలోకం తండ్రి, మీకు వందనాలు. నేను ఎక్కడ ఉన్నా ఏం చేసినా ప్రభు ఎల్లప్పుడూ మీకు మహిమార్థకరంగా మేము జీవించే భాగ్యం దయచేయండి తండ్రి, మీకు వందనాలు. విశ్రాంతి దినం తండ్రి పరిశుద్ధంగా ఆచరించుటకు తండ్రి నేను మీకు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పినావు తండ్రి, మీకు వందనాలు ప్రభా. సకల జనులకు ప్రభా మీకు వాక్యం వెదజల్లేటటువంటి భాగ్యం కృపను దయచేయమని ఆ విధంగా తండ్రి మరి విశ్రాంతి దినం మా యొక్క జీవితంలో ప్రవేశపెట్టడం మీకు మెండైన దీవులను కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ చక్కటి విశ్రాంతి దిన ఆరాధనకు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ దిన వర్తమానికులు మనందరికీ సుపరిచితులే. ఈ యొక్క మెట్రో సెక్షన్ హైదరాబాద్ ఈ యొక్క సెక్షన్లో గత 7 సంవత్సరాల క్రితం ఒక సామాన్యమైనటువంటి సేవకునిగా వారు
ఆ యొక్క మెట్రో సెక్షన్ అధ్యక్షులుగా ప్రారంభించి, మనందరికీ తెలుసు లాలాపేటలోనే మొట్టమొదట ఈ యొక్క పాస్టర్స్ నివాసం కొరకు, సేవకుని యొక్క నివాసం కొరకు ఒక గృహాన్ని నిర్మించడం ప్రారంభించారు. అప్పుడు రాగానే దానితో పాటుగా ఈరోజు హైదరాబాద్ మెట్రో సెక్షన్ లో ఇంచుమించు నాలుగురు సేవకులకి గృహాలు వారు నిర్మించినటువంటి ప్రాంతాలు మనకున్నాయి. ఆ రీతిగా సేవలో అలాగే ఇంకా మనం వాటినంతా మనం ఇప్పుడు రివిజన్ చేసుకుంటే చాలా సమయం పడుతుంది. కానీ ఒక ఉన్నతమైనటువంటి సెక్షన్ గా ఈ యొక్క ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ లో హైదరాబాద్ మెట్రో సెక్షన్ నిలబెట్టడం అనేటువంటి జరిగింది. అలాంటి సేవ దృక్పథంతో ఉండేటువంటి సేవకులుగా పాస్టర్ కె క్రిస్టఫర్ గారు కడుగుల వారు సేవ ఇంకా ఘనంగా జరిగి దేవుని యొక్క రక్షణ మార్గంలోకి అనేక మంది బిడ్డలు నడుచులాగిన వారిని దేవుడు ఆశీర్వదించాలని మన యొక్క ప్రార్థన ఉన్నది. అలాగనే ఇప్పుడు మనం ప్రారంభించినటువంటి ఈ యొక్క ఉద్యోగ కూటాల్లో గత 3 దినాలు కూడా చక్కటి వర్తమానాలు అందించి ఈ దినం 4వ రోజుగా వారు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి దేవుని యొక్క సందేశాన్ని మనందరం కూడా శ్రద్ధగా విని మన జీవితాలను దేవుని వైపుకి మలుచుకున్నట్టు కొరకును, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా బలం పొందుకున్నట్టు కొరకు దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. విశ్రాంతి దిన ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యాన్ని బోధించవలసిందిగా నాకు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థనలో చేశారు, ఒక దినము ఈ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అటువంటి గొప్ప సహవాసంలో మనందరం ఉన్నాం వీళ్ళారా. మరోసారి లాలాపేట సంఘ సభ్యుల్ని, పెద్దలను అందరినీ చూడటం చాలా సంతోషం. 6 నెలల తర్వాత మనం విడుదల పొందాం. సంఘాలు తెరవబడ్డాయి, వాక్యము అనేక విధాలుగా వెదజల్లబడుతుంది. మెట్రో సెక్షన్లో, హైదరాబాద్ మెట్రో సెక్షన్లో మన పాస్టర్స్ అందరూ కూడా మంచి తలాంతులు కలిగినటువంటి వారు ఉన్నారు, మంచి విద్యావేత్తలు ఉన్నారు, వాక్యాన్ని చక్కగా బోధించగలిగే సమర్థత కలిగినటువంటి దైవజనులు మనకున్నారు. దాంట్లో ఒకరు సాక్ష్యం మీ పాస్టర్ గారు, పాస్టర్ జి క్రిస్టఫర్ గారు. వారు వారి సత్యమణి ఇద్దరూ కలిసి చక్కగా సంపూర్ణమైన సేవను జరిగిస్తున్నారు ఇక్కడ నుండి. అందుని బట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. లేటెస్ట్ టెక్నాలజీతో పాస్టర్స్ చాలా విషయాలు తెలుసుకుని అభివృద్ధి పొందడం అనేటువంటిది, అంటే సభ్యుల కొరకు నేను ఎలాంటి పరిచర్య కొనసాగించాలి అని తెలుసుకుని అభివృద్ధి పొందడం చాలా ఆశీర్వాదకరం. దేవుని కొరకు నేనేం చేయాలి అనే తలంపు కలిగి మనము యొక్క ఆధునిక అభివృద్ధి పొందినటువంటి టెక్నాలజీతో మనం పరిచయం చేయడం చాలా ఉన్నతమైనటువంటి కార్యం. కనుక దేవుడు మనలను దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. కాలంతో పాటు మనము మారడం అంటే సువార్త ప్రకటనలో ఎలా మారాలి, సువార్త ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. కాలంతో మారడం అంటే పాపంతో మారడం కాదు. మనము టెక్నాలజీ ద్వారా దేవుని కార్యాలు చేయడానికి నేను ఎలాంటి కార్యాలు చేయాలి, ఏ విధంగా నేను ముందుకు నడవాలి, సంఘాన్ని నేను ఏ విధంగా పోషించాలి, ఆత్మీయంగా ఏ విధంగా బలపరచాలి అన్నటువంటిది ప్రతి పాస్టర్ గారికి కూడా ఉండవలసినటువంటి ఆలోచన. కనుక పిల్లల ఇద్దరన్నా నేను ఇది 4వ దినము, ఎందుచేతనంగా గత 3 రాత్రులు మన ఉద్యోగ సభల్లో మనము చాలా ఆశతో వాక్యాన్ని విన్నాం. మన గృహాల్లో ఉండి మనం ఎంతో సంతోషంగా కుటుంబ పరంగా
కొన్నిసార్లు దేవాలయానికి రావాలంటే ఒకరు వస్తారు, ఇద్దరు వస్తారు, మిగిలినటువంటి ఇంటి దగ్గర ఉంటారు. అయితే అందుకని ఈ కోవిడ్ సమయంలో మేమే మీ గృహాలకు దేవుడు మమ్మల్ని చేర్చారు ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా, టీవీల ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా. అప్పుడు నేను చూసింది ఏంటంటే మీ గృహాల్లో మీరు అందరూ భార్య భర్త పిల్లలు అందరూ కూర్చుని సంతోషంగా వాక్యాన్ని వినడం నేను గమనించాను. కనుక గత 3 రోజులుగా మనం విన్నటువంటి వాక్యము చాలా అద్భుతమైంది, అమోఘమైంది. మనలను దేవుడు ఆత్మీయంగా బలపరిచాడు. కనుక ఇదేనా మరొక వాక్యం అంటే ఈ 3 దినాలకే మొట్టమొదటి పెట్టినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాక్యం ఏంటంటే 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటిది, అంత్యకాలంలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకున్నాము. అక్కడ ప్రారంభించాం మనం. అంత్యకాలం గురించి ప్రారంభించాం. అంత్యకాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయండి? డేంజరస్, అపాయకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? ఆ ప్రమాదంలో కొట్టుకుపోతామా? అంత్యకాలంలో ఉన్నటువంటి ఆ ప్రమాదాలన్నీ కూడా వాటిల్లినప్పుడు మన జీవితం ఏమైపోతుంది? ఏదైనా ఒక హెచ్చరిక ముందు వస్తే, ముందు ప్రమాదము ఉన్నది అని రోడ్డు మీద అపాయకరమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటాం. అదేవిధంగా దేవుని వాక్యం కూడా మనకు హెచ్చరిక చేస్తుంది, మన జీవితాలను మార్చుకోమని హెచ్చరిస్తుంది. మన జీవితాలు ఈ లోకంలో సాధారణంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో సమయం గడిపి మనలను ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించడానికి ఆయన నిరంతరము ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు నష్టపోకూడదని, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఎటువంటి ప్రమాదంలో పడకూడదని, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకూడదని ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుని మనలను కాపాడే ప్రయత్నంలోనే మన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిరంతరం కూడా దేవుని కనుదృష్టి మనపై ఉంది. కాబట్టి మనము దేవుని పట్ల ఎలా ఉన్నాము, దేవునికి మనం ఉన్న సంబంధం ఎలా ఉంది అన్నటువంటిది అనుక్షణము ఆలోచించవలసినటువంటి ప్రశ్న. అనుక్షణము ఎందుకు అంటున్నానంటే, అపవాది గర్జించు సింహం వలె మనలను ఎవరిని మృంగుదునా, ఎవరిని నాశనం చేయుదునా, ఎవరిని ప్రమాదంలో పెట్టుదునా, ఎవరిని ఇబ్బందుల పాలు చేయుదునా, దేవుడు ఒక వైపు నుండి ప్రమాదాల నుంచి తప్పించాలని చూస్తుంటే అపవాది ఆ ప్రమాదాల్లోకి ఎవరిని నెట్టుదునా అని చూస్తూ ఉన్నాడు. చాలా మందికి తెలీదు. మనకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి వరకు మనం పరిచయం చేసుకోవాలని, స్నేహం చేయాలని, వారితో సమయం గడపాలని ఎంతో ఆశ ఎదురు చూస్తాం. ఎందుకంటే నాకు సహాయం చేసే వ్యక్తి కాబట్టి. అదే నాకు ఇబ్బంది తెచ్చే వ్యక్తి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మనకు మనమే ఆ గ్యాప్, డిస్టెన్స్ని పెంచుకుంటూ పోతాం. వాళ్ళు కలిసినా కాకుండా మనం వీలైనంత వరకు తగ్గింపుగానే ఉంటాం, ఎక్కువ వెళ్ళం. అంటే ప్రమాదాల్లో పడగొట్టే వారితో దూరంగా ఉంటాం. ప్రమాదాల నుంచి రక్షించే వారికి ఎలా ఉండాలండి? దగ్గరగా ఉండాలి. మనలను ప్రమాదంలో పెట్టేటువంటి వాడు సాతానుడు, ఇబ్బందుల్లో పెట్టేటువంటి వాడు సాతానుడు, అపాయంలో ఇరికించేటువంటి వాడు సాతానుడు. ఇబ్బందుల నుంచి తప్పించేవాడు దేవుడు, అపాయకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించేవాడు దేవుడు. ఎవరికి దగ్గర ఉండాలి? మనం దేవునికి దగ్గరగా ఉండాలి. కనుక అటువంటి ప్రయత్నము వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో కాదు. చాలాసార్లు పండుగలు చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి. ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని వినియోగించుకుని మాట్లాడుకుంటూ దాని విషయంలో అందరూ సంబరాలు చేసుకుంటారు, వేడుకలు జరుపుకుంటారు. ఆ సందర్భం సంవత్సరం తర్వాత వస్తుంది. ఈ మధ్యలో దాని సందర్భం ఉండదు. ఉదాహరణకు ఒక బర్త్డే చేసుకున్నట్లయితే ఆ బర్త్డే రోజునే ఆనందిస్తాం, ఆ బర్త్డే రోజున కేక్ తెచ్చుకుంటాం, ఆ బర్త్డే రోజునే అందరికి స్వీట్స్ పంచి పెడతాం, ఆ బర్త్డే రోజుని కొత్త దుస్తులు ధరిస్తాం, ఆ బర్త్డే రోజుని ప్రత్యేకమైన వంటకాలు చేసుకుంటాం. అలాంటి పరిస్థితులు మళ్ళీ వారం 10 రోజులకు వస్తాయండి. ఎప్పుడు వస్తాయి? సంవత్సరానికి వస్తాయి. మళ్ళీ అదే రోజు రావాలి, సంవత్సరం తిరిగి రావాలి. అలాంటి పరిస్థితులు కూడా నువ్వు సంవత్సరం వేచి ఉండాలి. ఒక నూతన సంవత్సర వేడుకలు జరిపించుకుంటూ ఉన్నట్లయితే ఆ దినాన్ని జరిగినటువంటి ఆ కార్యక్రమం అంతా కూడా మరలా నూతన సంవత్సరం వచ్చిన. కానీ ప్రియులారా, క్రైస్తత్వం అలా కాదు, క్రైస్తవ జీవితం అలా కాదు.
క్రైస్తవ అనుభవం అలా కాదు, అనుక్షణం జీవితంలో పోరాటమే. క్రైస్తవ జీవితం అనునిత్యము పోరాటమే. ఎందుకంటున్నానంటే ఒకవైపు కాపాడేవారు, రక్షించేవారు, సహాయపడేవారు, మరొక వైపు పడగొట్టేవారు, నాశనం చేసేవారు, ఇబ్బందులు పాలు చేసేవారు. క్రైస్తవ జీవితంలో అనేక సార్లు మనం లొంగిపోతూ ఉంటాం. పరిస్థితి ప్రభావం అండి, తప్పించుకోలేకపోయానండి, అపవాది నన్ను పడగొట్టాడండి అని అనుకుంటాం. కానీ చాలా మంది ఏమంటారంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నాకు ఎలాంటి ఇబ్బంది ఇచ్చాడు ఏంటి పాస్టర్ గారు అంటాం. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు ఇబ్బందులు ఇచ్చేవారు, ఎవరు సహాయపడేవారు మనకు తెలియాలి. మనం అలాగ అంటున్నామంటే మనలో బలహీనత ఉందని అర్థం. మన దేవుని మనం పూర్తిగా అర్థం చేసుకోలేదని దాని భావం. దేవుడు మనకు ఇబ్బంది కలిగించడం. ఈ దినవాక్యంలో మనం బలపడతాం. ఆ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం చదవండి పాస్టర్ గారు. 59 యెషయా గ్రంథం 59వ అధ్యాయం మరలా చదువుకుందాం. మొదటి 2 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. చూడండి, దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా పాటలు కానీ టీవీ కానీ పెట్టుకుంటే కరెంట్ పోతే అది ఆగిపోతుంది. ఏదైనా పుస్తకం చదువుకుంటుంటే కరెంట్ పోతే కాసేపు గ్యాప్ వస్తుంది, ఆగిపోవాలి, తప్పదు, వేరే విధానం లేదు. దేవునికి అలా కాదు. పరలోకంలో కరెంట్ పోదు, కరెంట్ అవసరం లేదు. ఆయన నిరంతరము వినడానికి, ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెవులు మందము కావు. ఆయన హస్తము మనల్ని చేరడానికి. మనము ఒకసారి నేను పాపికొండలు, ఎక్కడండి, రాజమండ్రి, పోలవరం, నేను కారు వేసుకుని వెళ్ళా ఫ్యామిలీతో. కారు వేసుకుని వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలీదు, మొట్టమొదటిసారి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దారి సరిగా చేయక కారు వెళ్తుంది కదా చిన్న దారి అని నేను ఆ కారు వేసుకుని వెళ్ళిపోయాను. ఆ చివరికి వెళ్ళిన తర్వాత చూస్తే కొండ మీద ఉన్నాను, కింద గోదావరి ఉంది. కారు వెనక్కి తిప్పుకోవడానికి కూడా అవకాశం లేదు, రివర్స్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాంటి పరిస్థితులు అంటే నాకు దావీదు గుర్తొచ్చాడు, కీర్తనకారుడు దావీదు. ఎలాంటి కీర్తన గుర్తొచ్చిందంటే అగాధ, దావీదు 23 కీర్తన. ఎలాంటి పరిస్థితి అండి? అగాధం. గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను ఏ అపాయము రాకుండా. వెంటనే నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది. ఒక్క క్షణం ఇలా చూస్తే ముందు గోదావరి చాలా లోతుగా ఉంది, ప్రవహిస్తుంది. నేను చాలా కష్టపడి ధైర్యంగా దేవుని మీద ఆధారపడి చాలా జాగ్రత్తగా ఒకంగులు అలా తీసుకుంటూ దానిని వెనక్కి తిప్పుకుని రాగలిగాను. మధ్యలో వచ్చేటప్పటికి అడవి, కారు ఒక రాయిని గుద్దుకుని ఆగిపోదు. సెల్ ఫోన్ పనిచేయదు, ఎవరు చుట్టూ లేరు, ఊరు కాదు. పరిస్థితి నాకు క్రొత్త. ఏం చేయాలి? కొండల వైపు కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ నుండి వచ్చింది? అదే వాక్యం. వెంటనే ఏమైంది, కారు అని చూస్తే స్టార్ట్ అవ్వడం లేదు, స్టక్ అయిపోయింది, క్లచ్ ప్లేట్ పోయాయి, ఏం చేయలేని పరిస్థితి. దేవుని హస్తము కురచ కాదు, దేవుని చెవులు మందము కాదు. అలాంటి పరిస్థితులు పాస్టర్ గారు, పోలవరం పాస్టర్ గారు, ఏమిటి ఇంకా రాలేదు, చెట్టు అయిపోయింది, అంధకారం అయిపోయింది, ఏమిటి ఇంకా రాలేదు అని నాకు బైక్ తీసుకుని ఎదురొచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అక్కడ పక్కకు పెట్టేసి, అక్కడ విడిచిపెట్టేసి బైక్ తీసుకొచ్చాడు. కాబట్టి మేము నెమ్మదిగా 2 ట్రిప్లు వేసారు బైక్ మీద. రాత్రి 1 గంట 2 గంటలకు చేరగలను. పరిస్థితుల ప్రభావం, ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు ఇవి నాకే కాదు, మీకు ఉన్నాయి. మనందరికీ అలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే మనం చూడవలసింది ఎవరిని? దేవుణ్ణి.
అనుక్షణము అని ఎందుకంటున్నానంటే ప్రతిసారి దేవుని సహాయం మనకు అవసరం. మన జీవితం సరిగా ఉండాలంటే, ప్రమాదంలో పడకుండా అవ్వాలంటే దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. విడువను ఎడబాయని దేవుడు అంటున్నాడు. మనం అనాలి, ప్రభా దేవా నిన్ను నేను విడువను, నిన్ను పట్టుకుని ఉంటాను, నిత్యము నీ సహాయం నాకు అవసరం అని మనము అనుకుంటూ ఉండాలి. కనుక ఇక్కడ అయితే దేవుని హస్తం గురించి కాదు, దేవుని చెవులు మందం కాదు, కానీ అక్కడ సమస్య ఉంది 3వ లైన్లో. మీ దోషములు అంత గొప్ప దేవుని యొక్క కరుణ కటాక్షములు కొన్నిసార్లు మనం పొందలేకుండా ఉన్నాము. ఎందుచేత అనగా ఈ వాక్యం చదువుతాం ఇక్కడ. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. కరుణ కటాక్షము గల దేవుడు, చేయి కొరచ కానటువంటి దేవుడు, చెవులు మందం కానటువంటి దేవుడు మనకు సహాయపడడానికి ఎవరి దోషాలు అడ్డొచ్చాయండి? మన దోషాలే. ఈ పాపాలు, దోషము పాపము రెండు ఒకటే. చాలామంది పాపాన్ని కొలుస్తారు. ప్రభా నేను చేసిన చిన్న తప్పే, పెద్ద తప్పు కాదు. పాపము అనగా చిన్నదైనా పెద్దదైనా దాని టైటిల్ ఒకటే. పెద్ద తప్పుకి పెద్ద శిక్ష, చిన్న తప్పుకి చిన్న శిక్ష అని కాదు. పాపము వలన వచ్చు జీతము మరణము. అది పాపము ఏ శాతం ఉన్నా, ఏ కొరతలో ఉన్నా, ఎంత చిన్నదైనా అల్పమైన ఘోరమైన దాని పర్యావసనం ఏమిటండి? మరణం. కాబట్టి అంత కరుణగల దేవుని యొక్క కృపను పొందలేకుండా ఉన్నామంటే, అంత కరుణగల దేవుని యొక్క కటాక్షము పొందలేకుండా ఉన్నామంటే మనము చేసినటువంటి మన పాపాలే దానికి కారణం. దేవుడు ఏదైనా తోటలో ఆదామవ్వలను సృష్టించి చక్కని సుందరమైనటువంటి వనము అనుగ్రహించి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇచ్చి ఏ లోటు లేకుండా వారిని తీర్చిదిద్ది వారికి కావలసినటువంటి నిత్యానందము అనుగ్రహించి వారిని ఆ తోటలో పెట్టాడు. వారికి బాధ్యతలు ఇచ్చాడు, వారికి వాక్యం ఇచ్చాడు, వారికి చుట్టూ కూడా కావలసినటువంటి క్షేమకరమైనటువంటి పరిస్థితులు ఉంచాడు. అంటే అక్కడ వారికి ఇక లోటు అనేటువంటిది ఏది లేదు. నాకు ఇది లేదు అనేటువంటిది. చాలాసార్లు పిల్లలు నాకు ఇది కొని డాడీ, నాకు ఇది కావాలి డాడీ అని ఎన్నోసార్లు అడిగితే కూడా కొంతమంది డాడీలు కొనరు. కానీ కొన్నిసార్లు అడగకుండానే కొని తీసుకొచ్చి డాడీలు ఉన్నారు. కొనినా కొనకపోయినా డాడీయే. కొనలేదని పిల్లలు డాడీల మీద అలగరు, కోపం పెట్టుకోరు. కొని ఇచ్చాడని చెప్పేసి కొన్ని సంతోషం ఉంటుంది. కొనలేదని అయితే కోపం పెట్టుకోరు. సరేలే ఈసారి కొనలేదు మరోసారి కొంటాడు మా డాడీ అని అంటారు. అయితే చిన్నపిల్లలు అయితే వచ్చి డాడీని ఏదో విధంగా బుట్టలో పడేస్తారు. ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ముక్కు పెట్టుకుని అలా చేసి మంచి మాటలు చెప్పి డాడీ మురిసిపోయి వెంటనే అక్కడి నుంచి వీళ్ళకి ఏదో కావాలి అనుకుంటా, నేను వెళ్ళి కొనుక్కుని రావాలి అని వెంటనే డాడీ ఉన్నా లేకపోయినా ఆ పరిస్థితులు మారిపోతే. ఎలాగంటే బిడ్డలకు కావాల్సినవి తెచ్చి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనకు వస్తారు. దేవుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు మనకు తండ్రిగా. ఏ మతంలోనూ ఏ దేవుడిని తండ్రి అని పిలవరు. క్రైస్తవ మతంలోనే సృష్టికర్తనే ఏమంటారో నా తండ్రి అయిన దేవుడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను యేసయ్య అన్నటువంటి మాటలు. నన్ను చూసినటువంటి వారు నా తండ్రిని చూసినట్లే. దేవునికి, యెహోవా దేవునికి, యేసు ప్రభుకి మధ్యన తండ్రి కుమార పరిశుద్ధాత్మ సంబంధం. వీళ్ళరా ఈ వాక్యంలో దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అని ఎందుకు అంటున్నామంటే మన పాపం ఆయనను మనలను అడ్డుగా ఎలను పెట్టడం కూడా ఒక మాట రాస్తున్నారు. ఎవరికై జీవితంలో అయినా రహస్యంగానైనా బాహ్యంగానైనా ప్రాయశ్చిత్తము చేసుకోలేనటువంటి ఒక పాపం, చిన్న పాపము ఉన్నట్లయితే అది వారికి వారి దేవునికి మధ్యన అడ్డుగోడగా నిలుస్తుంది. క్షమాపణ పొందని పాపము కొన్నిసార్లు మనం మర్చిపోతాం. చిన్న పాపమే కదా, చిన్న తప్పే కదా, దీనికే దేవుడు నన్ను శిక్షిస్తాడా అని మనం జస్టిఫై చేసుకుంటాం. మనం చేసినటువంటి తప్పులను కొన్నిసార్లు దారులు వెతుక్కుని దానికి నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది, ఎవరైనా అలాంటి పరిస్థితులు అలాగే చేస్తారు కదండి, వేరే దారి లేదు కదండి అని అంటారు.
వేరే దారి ఎందుకు లేదు? దేవుని దారిలో ఏ పాపానికే చోటు లేదు, ఏ చిన్న పాపానికి చోటు లేదు. ఏదైనా తోటలో జరిగినటువంటి పాప పరిస్థితుల ప్రభావాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, భయంకరమైనటువంటి వేదన ఆదామావులు అనుభవించారు. వారు పాపం చేసినప్పుడు ఎలా ఉందంటే గాలిలో తేలిపోతున్నట్టు ఉంది అని వారు చెప్పినప్పటికీ, ఎందుకంటే వారికి వచ్చినటువంటి ఒక మాట అపవాది ఎలాగ వాళ్ళని ప్రయోగించాడంటే, మీరు తప్పు చేస్తే మీరు దేవతల వల్లే ఉంటారని మీ దేవుడు చెప్పాడా అని అన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ గాల్లో ఎగురుతూనే ఉన్నారు, దేవదూతల వల్లే ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, ఏ లోటు లేదు, చక్కగా ఉన్నారు. కానీ అక్కడ ఒక మెలుకు ఏంటంటే టు బికమ్ లైక్ గాడ్. వారు దేవుని పోలికలో ఉన్నారు, దేవుని పోలికలో ఉన్నారు, అక్కడ లోటు లేదు. మనుష్యుని దేవుడు ఎలా చేశాడండి? ఆయన పోలిక చొప్పున చేశాడు, అక్కడ ఏమి తేడా లేదు. కానీ ఇంకా ఆశ కల్పించాడు సాతానుడు, ఎలాగా? మీరు దేవుళ్ళ వలె అయిపోతారని అని అనుకోడు. అంటే ఈక్వల్ టు గాడ్ అన్నప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు పాపానికి ముందు అనుమానం రేకెత్తిస్తాడు సాతానుడు. ఏదైనా పాపం కొద్ది క్షణాల్లో పాపంలో పడతామనగా దానిని జస్టిఫై చేసుకుంటాడు. ప్రతి పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఏదో విధంగా జస్టిఫై చేసుకుంటాడు, నేను చేసింది తప్పు కాదు అని నేను అనుకుంటున్నా అని పాపంలో సంతోషంగా ఉంటాడు. గాలిలో తేల్తారు, సంతోషంగా ఉంటారు, దేవుళ్ళ వల్లే అయిపోతారు అనేటప్పటికీ అక్కడ పరిస్థితులు మారిపోయాయి. నిజంగానే ఆ పాపం చేసినప్పుడు అవ్వకు తేలిపోతున్నట్టుగానే అనిపించింది. కానీ తర్వాత క్షణంలో వారి పరిస్థితి దిగజారిపోయినటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. వారు పడిపోయినటువంటి పరిస్థితి, పతనమైపోయారు. ప్రార్థన చేయడానికి మనసు ఒప్పడం లేదు, దేవుడిని పిలుస్తుంటే ఆయన రావడం లేదు. అక్కడ ఏమొచ్చేసింది? వారికి దేవునికి మధ్యన అడ్డుకోవడం వచ్చేసింది, అగాధం వచ్చేసింది, కమ్యూనికేషన్ తెగిపోయింది. ఎక్కడున్నావు? దాక్కుంటున్నారు. దేవుడు వస్తున్నాడు, పలకరిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు, భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సృష్టిలో ఆ తోటలో జరిగినటువంటి పరిస్థితులు తారుమారైపోయినాయి. అందమైన పువ్వులు నేల జారిపోయాయి, సుందరమైనటువంటి చెట్లు ఇస్తున్నటువంటి పచ్చని ఆకులు ఒకసారి అగ్గి పెడితే కాలిపోయి ఎలాగైపోతాయో అలాగ ఆకులన్నీ చల 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 రాలిపోయాయి. అంతకుముందు తోటలో నడుస్తుంటే ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు ఏమైందంటే గందరగోళం అయిపోయింది తోట అంతా కూడా. అందమైన తోట, సుందరమైనటువంటి తోట, ప్రశాంతమైనటువంటి వాతావరణం, అవన్నీ కూడా ఒక క్షణంలో మటుమయమైపోయినాయి. ఎవరు బాధ్యులు? నేనే, మనమే. ఒకరి ద్వారా వచ్చినటువంటి పాపం ప్రపంచం, విశ్వమంతా కూడా వ్యాప్తి చెందింది పిల్లరా. అందుచేత దేవుడు మోషేను పిలిచి, నేను ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని మరలా చేస్తాను, ఇశ్రాయేలీలు నాకు ఇష్టం కనుక దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు కాబట్టి ఆధునిక ఇశ్రాయేలీలు మనం, దేవుడు మనం అంటే కూడా చాలా ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో ఏమనుకున్నాడంటే ఒక నూతనమైనటువంటి విధానాన్ని, ఏదైనా తోటలో దేవుడు ఆదామవ్వలను ఎలాగైతే చేసి ప్రశాంతమైన వాతావరణం అనుగ్రహించాడో అలాంటి పరిస్థితులు మరలా తేవాలి. రివైవల్, ఉజ్జీవింపబడాలి, సంఘము ఉజ్జీవింపబడాలి, సంస్థ ఉజ్జీవింపబడాలి, దైవ సేవకులు ఉజ్జీవింపబడాలి, సంఘ సభ్యులు ఉజ్జీవింపబడాలి. అయితే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరైనా ఏదైనా ఆ దారిలో వెళితే చాలు, ఉత్తరం రాసి ఆయన ఆ దారిలో వెళ్ళాడు, ఆ దారిలో ఒక పాపం ఉంది, ఆయన పాపం చేశాడు. ఆయన పాపం చేయలేదు, ఆ దారిలో వెళ్ళాడు, అలా వెళుతూ ఉన్నాడు ఏదో పని మీద. కానీ చూసినటువంటి వారు ఎలా చేశారు? దాన్ని ముగించేశారు కార్యం. వాళ్ళు ఆలోచించేశారు అప్పుడే. వాళ్ళ దృష్టి అంతా కూడా పాపం అనే ప్రక్రియతో నిరంతరము కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ పాపపు ఆలోచనలు తప్ప మరి వారికి ఏమీ రావు. వాళ్ళు ఏమనుకుంటారంటే సంఘ సేవ చేస్తున్నాను, నీతిని పేరు పెట్టి పిలుస్తున్నాను, తప్పుని ఖండిస్తున్నాను అనేటువంటి టైటిల్స్ పెట్టుకుని సంఘాన్ని
విచ్చలవిడిగా చేస్తారు. నేను ఎవరిని నిందించడం లేదు. పరిస్థితి ప్రభావాలు, అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఇది ఒకటే. దేవుడు ప్రేమించినటువంటి సంఘాన్ని కాపాడవలసినటువంటి ప్రతివారు, దేవుడు ప్రేమించినటువంటి కాపరిని కానీ, లేకపోతే సంఘాన్ని కానీ, లేకపోతే సంస్థను కానీ కాపాడవలసినటువంటి మనందరి బాధ్యతలు కొన్నిసార్లు దిగజారిపోతూ ఉన్నాయి. ఎందుచేతనగా పాపం అనే ప్రక్రియతో మనందరం కూడా బిగిసిపోయి ఉన్నాం, తాళాలు వేసి బిగించేసాం. ఆ మనస్సు, ఆ హృదయానికి, ఆ ఆలోచనలకు తాళం వేసేసుకున్నాం మనమే. ఇలాగైతే నా పలుకుబడి పెరుగుతుంది, ఇలా అయితే నన్ను అందరూ గొప్పగా చెప్పుకుంటారు, ప్రసిద్ధి చెందుతాను, నేనంటే భయపడతారు అందరూ. ఇది ఎవరి తలంపులండి? సాతాను తలంపులు. జనాల్ని ఆందోళనలో ఉంచాలి, లేకపోతే మనం అంటే లెక్క చేయరు. దేవుడేమో ప్రేమిస్తే నాతో ఉంటారని దేవుడు ఆలోచిస్తే, సాతానుడు వీళ్ళని గర్జిస్తే, భయపెడితే నాతో ఉంటారు అని ప్రజలను ఎప్పుడు కూడా అల్లకల్లోలంగా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో, వ్యాధి బాధలతో నిత్యము ఇబ్బంది పడి పరిస్థితుల్లో సాతానుడు ఉంచుతున్నాడు. నీ దేహం దేవుని ఆలయం అని దేవుడు అంటుంటే, సాతానుడు నీ దేహానికి రంగులు దిద్దుకో, వేషాలు మార్చుకో, పరిస్థితులు మార్చుకో, రకరకాల అవతారాలు చేర్చుకో, అలంకరించు, దాని ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ యొక్క రూపాన్ని మరొక రూపం మార్చాలి. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి శరీరానికి ఏవేవో అలంకరణలు పెట్టి మన రూపాలను మార్చేస్తాం. దేవుడిచ్చినటువంటి రూపానికి మెరుగులు దిద్దవలసినటువంటి పరిస్థితి మనిషికి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఏం కావాలో ఆ విధంగా దేవుడు చేశాడు. ప్రశాంతమైన శ్వాస పీల్చుకోవడానికి నాసికారంధ్రాలు, చక్కని మాటలు వినడానికి 2 చెవులు, మంచినే చూడడానికి 2 కళ్ళు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన అమర్చాడు. మరి ఇంక దేనికి మనకు అలంకారంలో? ఎవరికి చూపించడానికి? నీలో ఏ లోపం ఉందని నీవు మరలా దాన్ని ఇలాగ దాన్ని నీవు రూపురేఖలు మార్చేస్తున్నావు. మనిషిగా ఉండకుండా రూపురేఖలు మార్చేది సాతానుడు. ఆయన జనాంగంగా ఏర్పాటు చేసుకుని గంతులు వేయాలి, కేకలు వేయాలి, అరుపులు అరవాలి, భజన చేయాలి, ప్రార్థనలో ఒకరి మీద ఒకరు పడాలి. అదే పరిస్థితి కదా. సీనాయి పర్వతం మీద నుంచి మోసే 40 దినాలు అక్కడ ఉండి ప్రభుతో గడిపి దేవుని పరిశుద్ధ సన్నిధిలో 40 దినాలు ఉండి ఉపవాసంతో ఉండి ప్రార్థనలు చేస్తూ మోషే దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మహా గొప్ప ఆజ్ఞలను, ఆయన చేతితో రాసినటువంటి మాటలను తీసుకుని కిందకు వస్తున్నటువంటి పరిస్థితిలో కింద అప్పుడే గందరగోళం. భలే పాడుతున్నారండి, భలే గొంతులు వేస్తున్నారండి, భలే డ్యాన్స్ వేస్తున్నారండి, చూడడానికి చాలా బాగుందండి. ఎవరంటారు? అపవాది ప్రజలు. భలే ఉంది, తప్పు చేస్తే భలే ఉంది. ఎవరంటారు? సాతాను బిడ్డలు. పాపాన్ని అత్యధికంగా కలర్ఫుల్ చూపించి ఇంకా బాగా గొప్పగా ఆకర్షణీయంగా చూపించేది సాతానుడు. మన పాపాన్ని, నేను నీ పాపమును ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని అనేది మన దేవుడు. ప్రియులారా, చాలా మంది ఎవరైనా చిన్న తప్పుదం చేస్తే దాన్ని భూతద్దాల్లో పెట్టి చూపించే రోజులు ఇవి. దేవుడు నీ పాపాన్ని మరుగు చేస్తాను, ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, ఇక ఎప్పుడు నువ్వు పాపం చేయకని దేవుడు తన వాక్యంలో హెచ్చరిస్తుంటే, ఒకవైపున పాపము వడ్డీ తనిఖీగా అయిపోయి, నా రూపురేఖలు మారిపోయి, అవతారాలు మారిపోయి, 10 ఉంగరాలు పెట్టుకుని, జుట్టు పెంచుకుని, అన్ని కూడా రంగురంగులు వేసుకుని, ముఖంలోను శరీరంలోనూ ఎన్నో రూపాలు మార్చుకుని భయంకరమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసి జనాలను భయపెట్టాలి. సాతాను ప్రక్రియ చూడడానికి చాలా బాగుంది. మళ్ళీ ఎంత బంగారం అండి, ఎంత సంపాదించాడండి, ఎంత గొప్ప, ఎన్ని భవనాలు కట్టాడండి. ఎవరికంటే అది? దేనికంటే అది? అడ్డుదారులు,
అడ్డుదారిలో ఏదో వచ్చినా అది సాతానిచ్చేదే. ప్రియులారా, ఆ కొండ దిగి వస్తున్నప్పుడు మోషే హృదయం గాయపడింది, చాలా చెదురైపోడు. ఒక్కసారిగా క్రియను అక్కడ చూశాడు. దేవాలయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? కొన్నిసార్లు ఈరోజు పండగ అండి, మా అమ్మాయి డ్యాన్స్ చేస్తుందండి గుళ్ళో. పాస్టర్ గారు ఆ రోజంతా దుఃఖం, ఆవేదన, ఆందోళన ఎవరు గమనించరు. నాకు నా కూతురు డ్యాన్స్ చేయాలి పండగలో, అలంకరణలు వేసుకుని ఆ రోజు దేవాలయం అంతా చంద్రకాంతం చేశారు, తప్పట్లు కొట్టేయాలి. గందరగోళం ఏం జరుగుతుంది దేవుని సన్నిధిలో? పరిశుద్ధమైనటువంటి పరిస్థితులను తారుమారు చేసేది సాతానుడు. నీకున్నటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితులను చెదరగొట్టేవాడు సాతానుడు. నీ కుటుంబంలో అలజడి రేపేవాడు సాతానుడు. నిన్ను వ్యాధులకు గురి చేసేవాడు సాతానుడు. ప్రభువా, నాకు ఎందుకు ఈ వ్యాధి ఇచ్చేవారు అంటాడు. ప్రభు ఎప్పుడు అలాంటి చేయడు. ఆయన ప్రశాంతమైన వాతావరణం కావాలి, సంతోషకరంగా ప్రజలు జీవించాలి, ఆనందంతో తొలతొగాలి, నిరంతరం కూడా ఆయన స్తుతి అని పరిశుద్ధమైనటువంటి ఆరాధనల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మరి ఏమి కాదు ప్రియులారా. ఈ రోజుల్లో సంఘాల్లో ఒకరి మీద ఒకరు జరుపుకోవడం అది అసభ్యం అవ్వలేదు. అది మోడర్న్ డేస్ అయిపోయింది, మోడర్న్ డేస్. ఎందుకంటే ప్రపంచం అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ సంఘం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు ప్రియులారా. ప్రపంచం అలజడిలో ఉంది, కుటుంబం అలాగ అలజడిలో ఉండకూడదు ప్రియులారా. లోక పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, సంఘ పరిస్థితులు గందరగోళంగా ఉండకూడదు ప్రియులారా. మోషే మనసు గాయపడింది. ఆ గందరగోళం చూసి ఒక్కసారిగా తన చెవులు ఏమైపోయిందంటే, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆయనకి. ఆయన నెమ్మదిగా దిగొచ్చేటప్పటికి అక్కడ ఉన్న పరిస్థితులు చూసి చాలా వేదన చెందాడు. ఈ 40 దినాలు దేవునితో గడిపినటువంటి ప్రశాంతత ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఈ 40 దినాలు దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమైనటువంటి పరిస్థితుల ప్రభావం అంతా కూడా దిగజారిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కాలేదు. చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని దేవుని సన్నిధిలో పొందినటువంటి అనుభవాలు మనం కొన్నిసార్లు దిగజార్చేస్తాం. సంఘంలో ఏం జరుగుతుంది అని మనం తెలుసుకుంటే దేవుని సన్నిధి ఎలా ఉంటుందా అని చాలామంది దానిని భాష అనేక విధాలుగా వివరించి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధి ఒక క్షణంలో మాయమైపో. ఎవరి ద్వారా? దేవుని హస్తాలు కొలుసు కాలేదు, దేవుని చెవులు మందం కాలేదు. మన పాపమే దానికి కారణం. పాపంలో విచ్చలవిడిగా ఆనందించడానికే మనిషి అలవాటు పడిపోయాడు పిల్లలు. పాపముతో ధర్మశాస్త్ర ప్రకారం ఇది తప్పు అని చెప్పే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఇది అవసరం లేదు అని చెప్తున్న క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. విచారం అలాంటి సంఘాలు కావాలి మనుషులకి. డాన్సులు వేసే సంఘాలు కావాలి మనుషులకి. పరిశుద్ధ సంఘం అన్నప్పుడు అవి చాలా ఆలస్యంగా ఎక్కుతుంది మనసులో. ఆ పరిస్థితుల నుంచి తట్టుకోవడానికి అక్కడ ఎవరున్నారో అందరూ నా వారే. మా అన్న మోషే అన్నాడు, ఎవరు అక్కడ ఉంటారు? అన్నయ్య, మనిద్దరం ఒకే ఇంట్లో పుట్టాం, మనిద్దరం ఒకే కుటుంబం. నేను దేవునితో గడుపుతుంటే నువ్వు చేసిన పని ఏంటి అన్నయ్య? ఒకే కుటుంబం, అన్నదమ్ములు. ఆది నుంచి కూడా అన్నదమ్ముల మధ్యన వైరము. సాతానుడు ఒకరిని పట్టుకుంటున్నాడు. దేవుడు ఇద్దరిని చేస్తుంటే సాతానుడు ఒకరిని విడదీస్తున్నాడు. అన్నదమ్ములు మాట్లాడుకోరు, అన్నదమ్ములు అక్క చెల్లెలు మాట్లాడుకోరు. ఒకే కుటుంబం, ఒకే తండ్రి బిడ్డలు. అన్నదమ్ములకు పడదు, అక్క చెల్లెలకు పడదు. ఒకే సంఘం, సంఘ పెద్దలకు పడదు. పాస్టర్ గారు అంటే సంఘానికి ఇష్టం ఉండదు, సంఘం అంటే పాస్టర్ గారు కొన్నిసార్లు ఇష్టం ఉండదు. వాళ్ళ పరిస్థితులను బట్టి ఈ వైరం అంతా కూడా నీ పాపము నిన్ను దేవుడి నుంచి వేరు చేస్తుంది.
చిన్న పాపమైనా పెద్ద పాపమైనా నీ పాపము నిన్ను దేవుడి నుంచి వేరు అడ్డుగోడగా నిలుస్తుంది. అది తీయాలంటే మనకు శక్తి లేదు. దేవుని కృప వరమే, దేవుని కృప సన్నిధే. నీవు ఆయనను కోరుకున్నప్పుడు ఆయన నిన్ను కోరుకుంటాడు. నీవు ఆయనను తలంచినప్పుడు నీవు ఆయన తలంపులో ఉంటావు. లోక పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు ఎప్పటికీ భయంకరంగానే ఉంటాయి. శేషించిన సంఘమును ప్రత్యేక రీతిగా గర్జించే ఎవరు మిగిలిన సాతానుడు కాసుకుని, ఎవరిని ప్రపంచాన్ని కాదు సాతానుడు గర్జించేది, శేషించిన సంఘము. సెవెంత్ డే అడ్వాంటిస్ట్ పరిశుద్ధ సంఘము. దేవుడు ఏ సంఘం కొరకే ఆయన రక్తాన్ని చెందించాడు, ఆ సంఘాన్ని గర్జించే వాళ్ళు భయపెట్టాలని, ఆందోళన చెందాలని, నాశనం చేయాలని, వెంగాలని, దిగజార్చాలని సాతానుడు అనుక్షణం కాచుకుని ఉన్నాడు. పిల్లరా, వాళ్ళందరూ అన్నిలే, వాళ్ళతో నాకేం పని? వాళ్ళందరూ దుర్మార్గులే, వాళ్ళతో నాకేం పని? నేను ప్రత్యేకింపబడినటువంటి వాడను, నేను ప్రత్యేకింపబడినటువంటి వాడను. ఇక్కడ ఆ ఇశ్రాయేలు జనాంగం దేవుని మాట వినవలసినటువంటి వారు, దేవుని సన్నిధిలో బాప్తిస్మం పొందినటువంటి వారు, దేవుని మేఘం కింద సంరక్షణ అనుభవించినటువంటి వారు, దేవుని హస్తాలతో ఒక కంచెలా వారిని కాపాడినటువంటి ఆ ప్రమాదాల నుంచి కాపాడినటువంటి దేవుని ప్రజలు, సాతాను గర్జించినా కానీ సాతాను ప్రమేయం లేకుండా దేవుని యొక్క నీడలో బ్రతికినటువంటి వారు బంగారం తెచ్చి, ఆభరణాలు తెచ్చి, డబ్బులు తీసుకొచ్చి, క్రొత్త రూపాలు దేవత విగ్రహాన్ని నిర్మించి, గందరగోళం సృష్టించి, అక్కడ ఎవరో తెలియకుండా, భాషా భేదాలు లేకుండా, రక్త సంబంధాలు విలువ లేకుండా, ఎవరితో ఎలా ప్రయత్నం చేశారు అన్నటువంటిది మోషే చూసి తట్టుకోలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో ఇది బైబిల్లో కథలాగా మనం చెప్పుకుంటున్నాం. నీ సంఘంలో ఏం జరుగుతుంది? దేవుని సేవకుడుగా నేను అడిగినట్లయితే ఒకరికొకరికి సంబంధం, సమాధానమే లేదు. సమాధానాధిపతి యేసయ్య, సమాధానం ఇచ్చేవాడు ఆయన, శాంతి సమాధానాధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆ సమాధానం నీ సంఘంలో కురువైందా? ఆ శాంతి నీ కుటుంబంలో కుదువైందా? అది నీ పాపమే తప్ప ఆ దేవుడిని మనం ఇప్పుడేమనకూడదు. దేవుడి పరిశుద్ధ సన్నిధి ఎప్పుడు కాపాడవలసినటువంటి బాధ్యత ఆయన బిడ్డలకు ఉంది. నా తండ్రి పేరు కాపాడవలసినటువంటి బాధ్యత పిల్లలకు ఉంది. చాలామంది వారి యొక్క పితరుల యొక్క పరిస్థితులను చూసుకుని, మా పితరులు తెలియక పాపంలో ఉన్నారండి, ఈ దినాన్ని నేను వాక్యం తెలుసుకున్నానండి, నేను ఆ చీకట్లోంచి బయటకు వస్తాను అని అందుకోటి చాలా తక్కువ. మా పితరులు చీకట్లో పోయారు, నేను చీకట్లోనే పోతాను, మా కుమారులు కూడా చీకట్లోనే పోతాం. ఏముంది చీకట్లో? ఏమీ లేదు. మరణం. మరణించడానికి జనాలు సిద్ధపడుతున్నారు. నేను ఇందులోనే పుట్టాను, ఇందులోనే చనిపోతాను, పాపంలోనే పుట్టాను, పాపంలోనే మరణిస్తాను, ఇక నాకు ఎవరితో సంబంధం లేదు, నా కుటుంబం పాపంలో ఉంటాం, నేను పాపంలో ఉంటాను, వెలుగు చూస్తున్నాను బాగుంది, కానీ మరి మాకు ఇలాగ వచ్చేసింది వంశపారంపర్యంగా, మేము ఇందులోనే పోతాం అని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని మనం ఏం చేయలేము. కానీ యేసయ్య నా కొరకు చేసినటువంటి గొప్ప కార్యము శిలువ మీద కాచిన రక్తము. అది ఆయన పాపం కాదు, నా పాపం. ఆయన పొందిన శిక్ష ఆయనది కాదు, నా శిక్ష. నన్ను వేలాడి తీయవలసినటువంటి పరిస్థితులు ఆయనను వేలాడి తీస్తున్నారు. అందరూ కూర్చున్నారు, యేసయ్యను సిలువ కొడుతున్నారు, దెబ్బలు కొడుతున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు, అన్ని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కొట్టు అంటే ఇంకా కొట్టు అంటున్నారు, కేకలు వేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావటం లేదు. సాతాను వారి నేత్రాలను మసకబార్చాడు, చీకటి కావించాడు. వారి నేత్రాలన్నీ కూడా చూస్తాకైతే చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం కనపడతలేదు. ఏం కనపడుతుంది? అక్కడ దుర్మార్గమైన క్రియ జరుగుతుందంటే ఇంకా జరగని అని అంటున్నారు తప్ప, అయ్యో పాపం,
ఆయన ఇన్నోసెంట్ అండి. ఆయన మొన్న మా ఊరు వచ్చి ఒక కుష్టి వ్యాధిని బాగు చేశాడండి. ఆయన మొన్న మా వీధిలో ఒక ఆమె చిన్నప్పటి నుంచి బ్లైండ్గా ఉంటే, దెయ్యం పట్టి పీడిస్తుంటే ఆయన వచ్చి ప్రార్థన చేసి కాపాడాడండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో. కొట్టు అంటే ఇంకా కొట్టు అని అన్నిటి వారే ఉన్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆయన ఏం పాపం చేశాడు అనేటువంటి అడిగే మనిషి ఏ ఒక్కడో కూడా లేడు. అందరూ కూడా సంఘ పెద్దలు, అందరూ కూడా కుల పెద్దలు, అందరూ కూడా మత పెద్దలు, ద టాప్ మోస్ట్ పీపుల్, చదువుకున్నటువంటి వారు, పదవులు కలిగినటువంటి వారు అక్కడ చేస్తున్నటువంటి కార్యం ఏంటి? దుర్మార్గపు కార్యం. చాలాసార్లు అనుకుంటారు యేసయ్యను వాళ్ళు చంపుకోరు కాబట్టి మనకు రక్షణ ఉందనుకుంటారు. కాదు, యేసయ్య వాళ్ళు చంపకపోయినా మనకు రక్షణ మార్గానికి అనేక విధాలు ఆయన చేస్తాడు. అక్కడ కావాల్సింది ఏంటంటే రక్షణ, ఆయన మరణం, ఆయన రక్తం. అది దేవుడికి తెలుసు అది ఎలా చేయాలో. నీ మనస్సును గాయపరుచుకుని నీ దేహాన్ని ఏ అనవసరమైనటువంటి పరిస్థితుల్లో దేహాన్ని గాయపరుచుకుని చిందరబందరగా మతాన్ని చేస్తూ ఉంటాం. కానీ దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రశాంతత ఉంటుంది. దేవుని పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. చాలాసార్లు మేము బాప్తిసం తీసుకున్నామండి, అన్నీ చేస్తున్నామండి, చాలా కాలం నుంచి ఈ గుడికి వస్తున్నామండి. కానీ ఈ సంవత్సరం కార్యం ఉందండి మా ఇంట్లో. ఏంటండి? మా తాతగారు చనిపోయారండి, ఆ పండుగ చేస్తున్నామండి. ఏ క్రైస్తవుడు నువ్వు? తాతగారు చనిపోతే నువ్వు పండుగ చేయవలసిందేముంది? నాన్నగారు చనిపోతే పండుగ చేస్తే క్రైస్తవుడు ఎలాగవుతావు? ఒకడు మరణించిన తర్వాత వాడికి ఏమీ సంబంధం లేదు. వాడి పేరు అక్కడితో ముగిసిపోయింది. వారి కింద నువ్వెన్ని దానాధర్మాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మీ తాతగారి అకౌంట్లో ఏ ఆశీర్వాదము రాదు. అపవాది మనలను ప్రేరేపిస్తూ చేస్తూ నడిపిస్తున్నటువంటి పాపాల జాబితా ఇది. ఎవరన్నా చాలా మందికి అనుకుంటారు, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు ఈయన, చెప్పవలసినటువంటి బాధ్యత నాకుంది. ప్రియులారా, సంఘాన్ని సరిచేయవలసినటువంటి పరిస్థితి నాకుంది. దైవ సేవకుడుగా విచ్చలవిడిగా అయిపోయినటువంటి సంఘాలు సర్దుకోవాలి. చాలు ఇక మన జీవితాలు ప్రభువు ఎదురు చూస్తున్నాడు మన కోసం. ఇంకెన్నాళ్ళు చిన్నపిల్లలు తల్లులు సంఘం మోస్తూ ఉంటారు. కొన్నిసార్లు కుదురుండరు, తిడతారు, గిల్లుతారు. వాడు కుదురు ఉండాలని పడిపోతామన్నా కూడా ఇంకా కొన్నిసార్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు, ఏదో చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? రై విడిచిపెట్టేస్తాడు కదా, కింద పడిపోతాడు అంటే ఏమంటాడు? నువ్వు విడిచిపెట్టు. వాడికి తెలియదు విడిచిపెడితే ఏమవుతుంది. కానీ తల్లి విడిచిపెడతాదా? కనుక్కున్న తల్లి కదా విడిచిపెడతాను. ఆడికి ఎన్ని చేసినా కూడా భరిస్తూ మోస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు అదే చేస్తున్నాడు. మిమ్ములను నేను భరిస్తున్నాను, మిమ్ములను నేను మోస్తున్నాను, మిమ్ములను నేను నా సంక పెట్టుకుని కాపాడుతూ ఉన్నానని దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అనుకున్నాడు. ఒక వ్యక్తిలో ఏదైనా చిన్న లోపం దొరికిందంటే దాన్ని పేపర్లో వేసి, టీవీలో వేసి, సెల్ ఫోన్లో వేసి నానా విధాలుగా అలర్ట్ చేయడం నీ పని. అది తీర్పు తీర్చేవాడు నువ్వేనా? అంటే నీవు దేవుని స్థానంలో నేను పెట్టుకున్నావా? నువ్వు దేవుని సింహాసనం మీద కూర్చున్నావు అనుకుంటున్నావా? నీ పాపపు పరిస్థితి మర్చిపోయావా? దేవా, నేను కూడా పాపనే, మా పాస్టర్ గారు తప్పు చేస్తున్నారు, ఆయన క్షమించి ప్రభు అని మోకరించి ప్రార్థన చేయి. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని సన్నిధి నీ గృహంలో దిగి వస్తాడు, నీ మనసులోకి వస్తాడు, నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, ఉన్నత అధికారిగా నిన్ను చేస్తాడు. అంతే తప్ప ఒకరిని అల్లరి చేసి, ఒకరిని విచ్చలవిడిగా దూషించి, ఆ పైగా ఈ ఆధునిక కాలంలో దైవసేవకుల యొక్క మౌనము చాలామందికి పిచ్చితనంగా అనిపిస్తుంది. దేవుని మౌనం కూడా చాలామందికి అర్థం కావడం లేదు. ఆయన మౌనంగా ఉన్నాడంటే అంతగా నేను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకో. దైవసేవకులు నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఏమంటా లేదంటే వారు నీ యొక్క రక్షణ కొరకు పాటుపడుతున్నారని తెలుసుకో. వారు నిన్ను నీ కొరకు నీకు పరలోకం చేర్చడానికి వారు నిరంతరం ప్రార్థన చేస్తున్నారని తెలుసుకో.
నేను నా ఇంట్లో కూర్చున్నప్పుడు ఏ రాత్రి అయినా ఉదయమైన ప్రతి సంఘ సభ్యుని గురించి నేను ప్రార్థన చేస్తాను. అంటే మీరు అంటారు ఇన్ని పేర్లు అవసరం లేదు, నా సంఘ సభ్యులను ఆశీర్వదించు ప్రభా, ఒక్క మాట చాలు నా పరలోకం నుంచి ఈ ఆశీర్వాదం నీ గృహంలోకి రావడానికి. దైవ సేవకుడు ఇచ్చినటువంటి ఆ ఒక్క మాట చాలు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజల గురించి మోషే ఏమన్నాడు తెలుసా? దేవా వాళ్ళని క్షమించు, వాళ్ళ తప్పులు తీసివేయి, వాళ్ళనే విడవు, కావాలంటే నన్ను విడిచిపెట్టి. ఎంత గొప్ప సేవకుడండి! కావాలంటే నన్ను శిక్షించు, నన్ను విడిచిపెట్టే, వాళ్ళు మాత్రం ప్రతి పాస్టర్ చేసే సంఘాన్ని కోసం చేసే త్యాగమైనటువంటి సేవ ఇదే వెళ్ళాలి. దైవ సేవకుడుగా రావడం అంటే సాధారణమైన పని కాదు, సమర్పణతో వచ్చినటువంటి కార్యం అది. అది అందరికీ చేత కాదు. అయితే ఈ దినాన్న సంఘాల్లో విచ్చలవిడతాను, విమర్శకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయంటే అపవాది సంఘంలో వచ్చాడు నీ ద్వారా. నేను బలహీనుడు కాబట్టి నాతో అపవాది వచ్చాడు. నేను పరిశుద్ధుడు అయితే, నేను సరైనటువంటి వాడిని అంటే అపవాదికి నాకు సంబంధమే లేదు. నేను దేవునితో ఉన్నాను కాబట్టి దేవుని కార్యాలే చేస్తాను. అపవాది ఎలా వస్తున్నాడో అడ్రస్సే లేదు అపవాదికి దేవాలయంలోకి రావడానికి. కానీ ఒక బలహీనమైనటువంటి సభ్యుల ద్వారా అపవాది సంఘంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. చాలా భారం బాధ్యత చెప్తున్నాను ఇది. సంఘ పరిస్థితులు బాగు అవ్వాలి. రిపేర్, రీబిల్డ్, తిరిగి కట్టు, తిరిగి నిర్మించు, ఉద్యమం పొందు, నీ మనసు మార్చుకో. ఒక పాట పాడతాను. పాపమనే పడవలో, లోకమనే సంద్రంలో, ఏ పాటిది నీ జీవితం మానవా, ఎటువైపో నీ పయనం మానవా, ఎటువైపో నీ పయనం. పాపపు చేతం మరణమే, మరణపు ముళ్ళు యేసు విరచెను, మృత్యుంజయుడై తిరిగి లేచెను, మరల తిరిగి రానున్నాడని తెలుసుకో. పాపమనే పడవలో, లోకమనే సంద్రంలో, ఏ పాటిది నీ జీవితం మానవా, ఎటువైపో నీ పయనం. కలవంటిది నీ జీవితం, కలల వలల రంగుల వలయం, కలకాదు క్రైస్తత్వం, కడవరకు క్రీస్తులో సహజీవనం. కలకాదు క్రైస్తత్వం, కడవరకు క్రీస్తుతో సహజీవనం. పాపమనే పడవలో, లోకమనే సంద్రంలో, ఏ పాటిది నీ జీవితం మానవా, ఎటువైపో నీ పయనం మానవా, ఎటువైపో నీ పయనం. వాక్యంతో ఉన్నప్పుడు జీవితంలో వాక్యమే ఉంటుంది. దాని ప్రభావము పాపం నుండి నిన్ను రక్షిస్తుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు దాని ప్రభావము నిన్ను సంరక్షిస్తుంది. ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు, నీవు లోకంలో ఉన్నప్పటికీ నీవు ప్రత్యేకింపబడినటువంటి వాడుగా ఉంటావు. వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనంలో ఆఖరు భాగం చదవండి దయచేసి. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనంలో ఆఖరు ఏమంటారు? జనములలో నుండి నిన్ను, అక్కడ నుంచి చదవండి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. జనములలో నుండి నిన్ను వేరుపరిచి నా దేవుడకు యెహోవాను నేనే అని ఆఖరిలో ఉంటుంది. జనములలో నుండి వేరుపరిచిన దేవుడని యెహోవాను నేనే. మనం ఆరాధించే దేవుడు జనములలో నుండి నిన్ను వేరుపరుస్తాడు, పాపంలో నుండి వేరుపరుస్తాడు, లోకంలో నుండి నిన్ను వేరుపరుస్తాడు, భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను వేరుపరుస్తాడు.
వ్యాధి బాధల నుండి నిన్ను వేరుపరుస్తాడు, దుఃఖములో నుండి నిన్ను వేరుపరుస్తాడు. నీ పరిస్థితిని మార్చే దేవుడు మనకున్నాడు. మన పరిస్థితులను మారుస్తాడు. మనం తెలుసుకోవలసింది ఏంటంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడా అని తెలుసుకున్నప్పుడు ఇక ఏ మాత్రము మనం అపవాది చేతుల్లో వెళ్ళం. ఆ మార్గంలోనే మనం నడవం. మన పరిస్థితులన్నీ కూడా దిగజారుకోకుండా మనం కాపాడుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మోషే చేసినటువంటి పని అదే. దేవా, నీవు మమ్మలను నడిపిస్తున్నట్లయితే, ఈ చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తున్నట్లయితే, ఈ పాపంలో నుండి సత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నట్లయితే, ఈ తప్పుదాల నుంచి మమ్మలను ఒప్పుగా ఉండడానికి నడిపిస్తున్నావు అయితే, నీ సన్నిధి మాకు ఇవ్వు, నీ సన్నిధి మాతో ఉండనిమ్ము, మమ్మల్ని బలపరచు. నీవు మాతో రానట్లయితే మేము పోము. నీవు రానట్లయితే మాకు ఆ సుఖం వద్దు, ఆ కానాలు వద్దు, ఆ వెలుగు వద్దు, ఆ నీతి వద్దు. నీవైతే మాతో ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్నవి తాత్కాలికమైన వెలుగు కాదు, తాత్కాలికమైన సుఖం కాదు, తాత్కాలికమైనటువంటి పండగ కాదు, తాత్కాలికమైనటువంటి అక్కడ ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనవే. సుఖము ఉందనుకుంటావు కానీ అది తాత్కాలికం, నిశ్చలమైనటువంటిది కాదు. ఆనందం ఉందనుకుంటాం కానీ అది కూడా తాత్కాలికమే, పోతుంది. ఎప్పుడైనా ఆ సుఖం మాయమైపోతుంది, ఆ వెలుగు పోతుంది. శాశ్వతమైనది దేవుని ప్రేమ, దేవుని రాజ్యం, సంపూర్ణమైనటువంటి దేవుని ప్రేమ. కనుక మన జీవితాలు మలుచుకుని నీ జీవితం మార్చుకో అన్నప్పుడు మనకు కావలసినటువంటి సంపూర్ణ పరివర్తన చెందవలసినటువంటి కాలం ఇది. ప్రమాదకరమైనటువంటి కాలంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకం అంతా కొట్టుకుపోతుంది, కానీ దేవుడు నీకు ఒక పడవని ఏర్పాటు చేశాడు. ఆ పడవలో నీవు రావాలి. ఒకసారి ఒక యవనస్తుడు రాత్రి ఒక కొండ మీద నుంచి పడిపోతూ ఉన్నప్పుడు తాడు పట్టుకుని ఎక్కే టైంలో జారిపోయాడు. అది చీకటి ప్రదేశం అయిపోయింది. ఆయన చాలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నన్ను క్షేమంగా కిందకు దించు. చాలా ప్రార్థన చేస్తున్నాడు భక్తిపరుడు, నన్ను క్షేమంగా కిందకు దించు, జారిపోకుండా చూడు, నన్ను పట్టుకో అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ రాత్రంతా ప్రార్థన చేశాడు, ఆ తాడుకు వేలబడే ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు, తాడు పట్టుకుని ఉన్నాడు, తాడు విడిచిపెట్టలేదు, కిందకి వెళ్ళకపోతున్నాం అనుకున్నాడు. ఉదయకాలం అయింది, వెలుగు వచ్చింది, చూసుకున్నాడు, ఆయన ఎక్కడున్నాడో ఆ తాడు విడిచిపెట్టే కిందే ఉన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు, ప్రార్థన విన్నాడు, భూమి కిందే ఉన్నాడు. నెక్స్ట్ అడుగు తాడు విడిచిపెట్టి దిగడం మానేసి అది పట్టుకుని దేవా 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 అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ప్రభా నన్ను దించు, కిందకి దించు అంటే దిగే ఉన్నాడు. ఆయన దిగడం లేదు. ఆయన ఏం చేస్తాడు? దేవుడు తాడు పోసేస్తాడా? పోయాడు. అంత కఠినాత్ముడు కాదు దేవుడు. మన జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మాత్రం తాడు పట్టుకుని ఏలపడుతున్నాం. అడుగులు కిందకి పడకుండా, ఎక్కడ పడకుండా దేవా 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 అనగా నా ప్రార్థనకు ఫలితం లేదు, ఆ జీవితానికి అర్థం లేదు. మరొక చిన్న సంఘటన. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాల్సింది, తీర్మానించుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే దేవుడు మనతో నిత్యం ఉన్నాడు. ఆఖరి వాక్యం చదువుకుందాం. నిర్మకాండం 34:9 చదువుకుని ముగించుకుందాం. 34:9 నిర్మకాండం 34:9. ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల, నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను, మాతో కూడా ఉండవలెను. వీరు లోబడనుల్లని ప్రజలు, ఈ ప్రజలు మా దోషమును మా పాపమును క్షమించు మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకునమనెను. ఇది నాన్న దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము, దేవా మమ్మల్ని క్షమించు, నీ స్వాస్థ్యముగా మమ్మల్ని ఉంచు. మేము సత్యము తెలుసుకుని సంఘంలోకి వచ్చాం. యథార్థమైనటువంటి దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి నీతి సూత్రాలపై ఏర్పాటు చేయబడిన దేవుని సంఘంలో మేము ఉన్నాం. నీ సన్నిధి మాకు అనుగ్రహించు, మమ్మల్ని ప్రత్యేకింపచేయి. నీవు సదా మాతో ఉండు. నీవు మాతో ఉన్నట్లయితే మాకేమి లోటు,
నీవు మాతో ఉన్నట్లయితే మాకేం కొదువా, నీవు మాతో ఉన్నట్లయితే మాకు ఏమి కూడా కొదువ ఉండదు. కాబట్టి ప్రియమైన ప్రభువా, దేవా, మమ్మల్ని కాపాడు. నీ సన్నిధి మాకు అవసరం. గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, ఆందోళన చెందినటువంటి దిగజారిన పరిస్థితుల్లో నీ సన్నిధి మాకు కావాలి. ఈ ప్రజల్లో నుంచి మమ్మల్ని ప్రత్యేకపరచావు, ఈ ప్రజల్లో నుంచి మమ్మల్ని వేరు చేయి, అపవాది నుంచి మమ్మల్ని దూరంగా ఉంచు, నీ యొక్క ప్రేమ మాకు అనుగ్రహించు, నీ రక్షణ మాకు అనుగ్రహించు అని మన జీవితాలు మార్చుకున్నట్లయితే ఈ తాత్కాలికమైనటువంటి లోకంలో మాకేం పని, పరిపూర్ణమైనటువంటి దేవుని సన్నిధిలో నిత్యము నిరంతరం ఉండాలన్నటువంటి ఆశ నీవు రెండోసారి వచ్చినప్పుడు ఆ శిలువ మీద దొంగ ఏ విధంగా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీవు కూడా ఇదన్నా నా వాక్యం విన్నటువంటి నీవు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంలో అని అంటావా? ఆ విధంగా అన్నట్లు దేవుని సన్నిధి సహవాసం, పరిశుద్ధత సదాకాలం మనకు తోడేయడం కాక. ఓకే, చాలా చక్కటి వర్తమానంతో మనము ఆశీర్వదించబడ్డామండి. చాలా అంటే ఇన్వాల్వ్మెంట్తో, ఒక ఎమోషన్గా మన జీవితాల్లో మనం చేస్తున్న తప్పిదాలను మనకి బయలుపరుస్తూ సరిచేసుకునేటువంటి ఆధిక్యత దేవుని సేవకుల ద్వారా మనకి అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి పెద్దలు పాస్టర్ కె క్రిస్టోఫర్ గారికి ప్రత్యేకంగా ఈ యొక్క లాలపేట సంఘం తరపున, అలాగనే మా యొక్క కుటుంబం తరపున వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు వారి యొక్క సేవను ఇంకా ఘనంగా ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన అయినది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏమై ఉన్నాము, మనల్ని దేవుడు ఎందుకు అంతగా ప్రేమించి మనలను ఈ రీతిలో దేవుడు నిలబెట్టాడో, మన పాపములే కదా అడ్డుగా వచ్చాయని ఆ పాపములను ఆయన నుండి మనకు దూరంగా వెళ్ళనివ్వకుండా మనల్ని మనం సరిచేసుకుందాం. ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాట 123 123 పాట పాడదామండి. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితే వేసయ్యా. అవునండి, ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క కృపా కనికరంలో మనము ఈరోజు ఆశీర్వదించబడుతున్నాం కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన తప్పిదాలను మనము క్షమించమని ప్రభువైన యేసయ్యను మనము ప్రార్థనతో ఈ యొక్క పాట పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. సాంగ్ నెంబర్ 123. అందరూ లేచి నిలబడినట్లయితే 123వ పాట, ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, ఈ పాట పాడుతూ దేవుని మహిమపరుస్తామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపిణైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవు ప్రభు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ చేతులతోనే
నిన్న స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఏమై ఉన్నామని ఆయన యొక్క ప్రేమ కరుణ కనికరము మన ఎడల ఆయన రూపంలో మనం రూపింపబడి ఉన్నాం కనుకనే కదా ఈ సమయంలో ఆయన బిడ్డలుగా నీవు అనేక మార్లు నేను తప్పిపోయి ఉన్నామేమో ఆయన యొక్క మార్గము నుండి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం తిరిగి ఆయన యొక్క చిత్తమును నెరవేర్చడం కొరకు నీవు సిద్ధపడినట్లయితే ఈ సమయంలో పెద్దలు ఫస్ట్ క్రిస్టఫర్ గారు ముగింపు ప్రార్థన చేస్తుండగా మనందరము కూడా మన యొక్క పాపములను క్షమించమని ప్రభువును, ప్రభా నీ యొక్క ప్రియబిడగా నన్ను నీ సన్నిధిలో ఇది మొదలుకొని ఆయన నీ యొక్క కృపా కనికరములో నేను వారసుని అవటానికి వారసురాలను అవటానికి నన్ను అంగీకరించాయా అని నేను నీవే నీ హృదయం తెరిచి దేవుని పాదముల చెంత నీవు ఆయనకు మొరపెట్టు. తప్పగా మన యొక్క తప్పిదాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ సమయంలో ఈ యొక్క ముగింపు ప్రార్థన చేస్తుండగా పెద్దలు మనందరం కూడా ఏకీభవిద్దాం. దయచేసి అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకోండి దేవా. ఈ దాసుని ద్వారా మాతో మాట్లాడి మాకు ఇచ్చినటువంటి మధురమైన వర్తమానం వందనం, హెచ్చరికతో కూడిన వర్తమానంపై వందనం. ప్రభా, ఈ లోక పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని మేము ఎరిగి ఉన్నాం. అయితే మాకు కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితులు అనుగ్రహించే దేవుడు నీవే అని మేము తెలుసుకొని ఉన్నాం దేవా. దేవునికి మాకు మధ్యన పాపము అడ్డుగా ఉన్నది. ఆ అడ్డుగాడ పోవాలంటే ప్రభా మేము పాపాన్ని క్షమించమని అడగాలి. ఆ పాపాన్ని ప్రభా నీకు సంపూర్ణంగా తీసివేయ దేవుడు అని మేము తెలుసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నాయన మేము మరి ఏ పాపం చేయకుండా మీరు మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సేవలో నీ దాసులుగా, నీ సంఘ సభ్యులుగా, నీ కుటుంబంగా ఈ లోకంలో ఉన్న మాకు ఏ లోటు లేకుండా కాపాడమని నీ వాక్యం ద్వారా ఇచ్చినటువంటి గొప్ప మాటలకు వందనాలు. నీ చేయి మాకు సహాయపడడానికి కూర్చో కాలేదని, మా ప్రార్థన ఆలకించడానికి నీ చెవులు మందం కాలేదని చదివి ఉన్నాము యెషయా భక్తుల ద్వారా రాసినటువంటి వాక్యం. అదేవిధంగానైనా మేము మోషే ద్వారా హెచ్చరిక పొందినటువంటి మాటలు మమ్మల్ని ప్రతిష్ఠించు, మమ్మల్ని ప్రత్యేకించు, ఈ భయంకరమైన లోకం నుండి మమ్మల్ని వేరుపరచు, ఈ భయంకరమైన పాప పరిస్థితుల నుంచి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధ సంఘములో మమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబ సభ్యులుగా ఈ లోక వారసులు కాకుండా పరలోకపు వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దుకొని ప్రార్థిస్తున్నాం దేవా. దయతో మా పాపాలు క్షమించండి. పాపము వెనకాల వెళ్లకుండా, పాపమున అడుగు పడకుండా మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని బలపరిచి నీ వాక్యం ద్వారా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి సహాయం ద్వారా మమ్మల్ని కాచి కాపాడి దీవించి రక్షించమని నాయన మాకు అనుక్షణం కూడా తోడుగుండి నడిపిస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా దయతో మా పాపాలు క్షమించండి, సంఘ పరిస్థితులను చక్కపరచండి. ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి నిష్కళంకమైనదిగా ఉన్నటువంటి సంఘంగా తీర్చిదిద్దమని, సభ్యుల్లోనూ సంఘంలో అలజడిని తొలగించమని, అపవాది క్రియలు లయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన గర్వమును తీసివేయండి, అహంభావము తీసివేయండి, మాలో ఉన్నటువంటి చీకటి పరిస్థితులను మార్చమని ప్రార్థిస్తున్నాం. చీకటిలో ఉన్న మాకు వెలుగును ప్రసాదించి ఆ వెలుగులో మేము నిత్యమున్నట్లు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు నాయన. అనారోగ్య పరిస్థితులు కాచి కాపాడండి, స్వస్థత పరచండి. అనేక గ్రామాల్లో మీరు స్వయంగా తిరిగి అనేక మందిని స్వస్థపరిచినటువంటి ప్రభు మీరు, అనేక మందికి సహాయపడినటువంటి దేవుడవు. అనేక మంది వారికి శాంతి లేక కొట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి ప్రశాంతతనిచ్చి ఆదుకున్నటువంటి దేవుడు. వారి మనస్సులను ఆయన తుఫాను వల్ల చెలరేగినటువంటి అలజడులు ఉన్నటువంటి ప్రదేశాలలో నీ యొక్క మాట ద్వారా సెలవిచ్చి ప్రశాంతమైనటువంటి శాంతిని అనుగ్రహించిన దేవుడవు. కాబట్టి మా జీవితంలో కావాల్సిన శాంతి సమాధానం అనుగ్రహించి మీరు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఈ ప్రపంచ పరిస్థితులన్నీ కూడా ఆయన చాలా భయంకర స్థితిలో ఉన్నాయి. కాబట్టి నినివే పట్టణం పాడైపోయినప్పుడు నీ దాసుని పంపించి వారికి హెచ్చరిక వర్తమానం ఇచ్చి వారిని కాపాడినటువంటి దేవుడు. ఆ విధంగా అంత్యకాలంలో ఉన్నటువంటి మాకు ఆయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నీ రెండోసారి వచ్చినప్పుడు నీ రాజ్యం మమ్మల్ని రక్షించి సదా నీతో ఉండటకు సహాయం దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమలు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరిన మనకు, వాక్యం విని ప్రతి బిడ్డకు ఇప్పుడు మరెల్లప్పుడు సదా తోడై ఉండుగాక. ఆమేన్.